హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మైకల. సో మొత్తానికి సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే క్లియర్ గా ఉంది. అంతకంటే ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏంటి అని అంటే, ఆల్రెడీ అగ్ని పరీక్ష షో నుంచి హౌస్ లోకి ఈ రోజు ఆల్రెడీ హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు నలుగురు కంటెస్టెంట్స్. ఆ నలుగురు కంటెస్టెంట్స్ ఎవరెవరు అని అంటే షకీబ్, నాగప్రశాంత్ అండ్ దివ్యా నిఖిత అండ్ అనుషారత్నం. ఈ నలుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో నుంచి వీళ్ళని మరి గ్రాండ్ లాంచ్ అంటే అగ్ని పరీక్ష గ్రాండ్ లాంచ్ లాగా ట్రీట్ చేస్తారా, లేదు అనంటే మామూలుగా ట్రీట్ చేస్తారా తెలియదు. మరి అగ్ని పరీక్ష షోని ఇంట్రడ్యూస్ చేస్తారా, లేదంటే కామన్ మ్యాన్ కేటగిరీలో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంట. సో ఈ నలుగురు ఇట్ల నుంచి ఇద్దరిని నలుగురు ఎంటర్ అవుతారు. బట్ ఇంట్లోకి టాస్క్ పెడతారా, లేదంటే హౌస్ మేట్స్ మెజారిటీ తీసుకుంటారా, ఇంకా ఏం చేయబోతున్నారా అనేది తెలియదు. కానీ మొత్తానికి ఇద్దరిని సెలెక్ట్ చేసి హౌస్ లోకి తీసుకుపోబోతున్నారు. అంటే వైల్డ్ కార్డ్స్ లెక్క అనుకోండి, కామన్ మ్యాన్ ఎంట్రీస్ అలాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాగా అనుకోండి. ఇంకా అంతకు మించి చెప్పేదేమీ లేదు. సో ఇది మీకు ఏమనిపించింది? ట్విస్టులు ఇస్తున్నాడు కానీ అది పేలట్లేదబ్బా. నిజంగా బిగ్ బాస్ పాపం చాలా కష్టపడుతుంది బిగ్ బాస్ టీం, కానీ అయినా అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా అది ఎక్కడో వచ్చేసి ఆగుతున్నట్టుగా అనిపించింది. కానీ చాలా క్లారిటీ మెయింటైన్ చేసే విషయంలో మాత్రం మిస్ఫేర్ అవుతుంది అనేది అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అందుకనే ఈసారి మీకు నచ్చిన కంటెస్టెంట్, ఈ నలుగురు కంటెస్టెంట్ల నుంచి ఎవరు వస్తే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ట్రెండ్స్, సెకండ్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే క్లారిటీ ఇచ్చేద్దాం. అండ్ టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం మన ఫ్లోరా గారు ఉన్నారు టాప్ పొజిషన్ లో. అండ్ 31% తోటి ఈమె మార్నింగ్ కి ఇప్పటికి 1% తగ్గినా కూడా 31% అంటే నాట్ ఏ జోక్, చాలా బాగా ఓటింగ్ పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ రోజు జరిగిన టాస్క్ ఏదైతే కలర్ బాల్స్ ఇచ్చారు కదా, ఆపిల్స్ ఇచ్చారు కదా, అందులో బ్లాక్ వచ్చిన వాళ్ళు శ్రీజ అండ్ ఫ్లోరా, సంజన, ఈ ముగ్గురిట్లకి టాస్క్ పెడితే ఆ ముగ్గురులో ఇరగదీసేసింది ఫ్లోరా. సో ఏదో అంటారు కదా ఫ్లవర్ అనుకున్నాం కదా, కాదు ఫ్లవర్ కాదు, ఫైర్ లాగా ఆడింది, మామూలుగా కాదు. సో ఆ కొంచెం ఈమె స్ట్రాంగ్ కంటెంటర్ అవుతుంది అనేది అయితే తెలుస్తుంది. సో 31% తోటి ఈమె టాప్ పొజిషన్ లీడ్ చేస్తే, అండ్ తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం రాము రాథోడే ఉన్నాడు. రాము రాథోడికి కూడా 30%, మార్నింగ్ 28% ఉండే, ఇప్పుడు వచ్చేసరికి మాత్రం 30%. మనోడికి కూడా ఓటింగ్ అనేది బాగా పడ్డది. అండ్ ఎమోషనల్ ఎపిసోడ్ పడుతుంది అంటే పెద్దగా ఏమి ఈ ఎపిసోడ్ లో కూడా పెద్దగా రాము గురించి చూపించేంత ఇంపాక్ట్ ఎమోషనల్ అయితే ఎక్కడ కనిపించదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎపిసోడ్ లో అంతగానో కట్ చేసేంత సినిమా ఏం లేదు. బట్ చూడండి ఏం జరుగుతుంది అనేది. అండ్ హౌస్ లో ఆల్రెడీ ఎమోషనల్ టాస్క్, అండ్ తనుజ గారికి లెటర్ రావడము, అండ్ ప్రియా గారికి, సంజన గారికి నిజంగా అన్యాయం జరిగింది, ఇలా చాలా అంటే ఎమోషనల్స్ ఉన్నాయి. బట్ ఇంత షార్ట్ టైమ్ లో ఎందుకు ఇంత ఎమోషనల్ ఎపిసోడ్ పెట్టాడు? ఈ 2 వారాలకి వీళ్ళు ఫ్యామిలీని ఇంత మిస్ అయ్యారు అంటే మరి అది యాక్టింగ్ కాకపోతే ఇంకేమనుకుంటారు జనాలు. సో మొత్తానికి రాముకి మంచి ఎపిసోడ్ పడుతుంది అని అనుకున్నాం. అంత ఎమోషనల్ ఉండేదైతే ఖచ్చితంగా ఎపిసోడ్ లో లేదు. అండ్ తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసరికి హరీష్ గారు ఉన్నారు. అండ్ హరీష్ గారికి కూడా 10% ఓటింగ్ తోటి మళ్ళీ ఈయనకు ఓటింగ్ డ్రాప్ అయింది. అండ్ 10% ఓటింగ్ తోటి మనోడ్ అయితే థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. బట్ సేఫ్ జోన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అండ్ సంజన ఇష్యూ మీద మనోడు ఈ రోజు ఇంకా దరిద్రం అనమాట. సో మనోడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అండ్ సంజన గారికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, అది ప్రియా గారికి ఇచ్చారనమాట. ప్రియా గారికి ఇట్లా ఇచ్చారు. ఫస్ట్ శ్రీజ టాస్క్ పెట్టినప్పుడు ఆ బజర్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో సంజన పేరు చెప్పేస్తుంది స్టార్టింగ్. చెప్పినాక తర్వాత డెసిషన్ మార్చుకొని ప్రియాకి ఇద్దాం అనుకుంటు, దాన్ని కన్విన్సింగ్ గా అండ్ ఎదుటోళ్ళని మరీ దారుణంగా మాట్లాడుతూ అండ్ ఎవరు హరీష్ మాట్లాడడము, అండ్ బాగా ఆమెను శ్రీజాని డెసిషన్ మార్చుకునేలాగా చేసేసి మొత్తానికి ప్రియాకి ఇప్పిస్తారు. అది ఎమోషనల్ గా కొంచెం వరస్ట్ అనిపించింది నాకైతే. మీకు కూడా చూస్తే ఖచ్చితంగా అది వరస్టే అనిపిస్తుంది. అండ్ ఈయన ఓటింగ్ ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. సో హరీష్ కి 10% ఓటింగ్ తోటి మనోడు థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఇదే పొజిషన్ ని మన పవన్ కళ్యాణ్ కూడా షేర్ చేసుకుంటూ ఉండే. బట్ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కి ఇంకా ఓటింగ్ డ్రాప్ అయిపోతుంది. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఎవరు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తం అంతా గంగలో కొలిసింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే తర్వాత పొజిషన్, ఫోర్త్ పొజిషన్ లో పవన్ కళ్యాణ్ ప్లేస్ లోకి రీతు వచ్చేసింది. రీతుకి 1% ఓటింగ్ అనేది మళ్ళీ పెంచుకుంది. అండ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఎందుకంటే కంప్లీట్ గా ఈమెకు నెగిటివ్ వచ్చేస్తుంది. ఈ నెగిటివ్ లోనే చాలా మంది ఆలోచించేది ఏంటి అని అంటే, ఎక్కువగా ఫీల్ అయిపోతుంది, అరే మరీ అందరు ఇంతగానం నెగిటివ్ అయిపోతుంది అనే దాంట్లో కూడా ఒక పాజిటివిటీ అనేది ఆటోమేటిక్ గా జనాల్లోకి వచ్చేస్తుంది.
ఓవర్ నెగిటివిటీ అయినప్పుడు కూడా పాజిటివిటీ అనేది కొంతవరకు వర్కౌట్ అవుతుంది. ఆ వర్కౌట్ లోనే రీతుకు కొంతవరకు ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ 1% ఓటింగ్ పెంచుకొని ఈమె 4th పొజిషన్ లో ఉంది. అంటే ఈక్వల్ టు 3rd పొజిషన్ కి ఈక్వల్ గా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలానే ఉంటే రీతు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ముందు నుంచి చెప్తున్నాం కదా. సో ఈసారి కామనర్స్ ఎంట్రీ అయినాక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. లేదు అంటే ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంది. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. చూడాలి ఏం జరుగుతుంది అనేది. అండ్ రీతిక్ కూడా 10%. అండ్ తర్వాత వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కి 9% ఓటింగ్ ఉంది. అండ్ 10% నుంచి 9% కి వచ్చిండు. 12% ఉన్నది 10%. ఇలా మస్తు అంటే తగ్గిపోతూ ఉంది గ్రాఫ్. మనోడు ఎక్స్పెక్టేషన్ వేరేలా ఉంది, అక్కడ జరుగుతున్న ఎక్స్పెక్టేషన్ ఇంకొకలాగా మారిపోతుంది. అసలు ఎవరు ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో క్లారిటీగా చూసుకుంటే మాత్రం ఈయన కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు 9% ఓటింగ్ తోటి. ఈయన కంటెంట్ కంటే ఎక్కువ ఓదార్పు యాత్రలు ఎక్కువ చేస్తున్నాడు. ఆ ఓదార్పు యాత్రలు కొంచెం తగ్గించుకొని ఏదైతే గేమ్ మీద ఫోకస్ గానీ ఆయన ఆట మీద ఫోకస్ చేస్తే బాగుంటది అనేది నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ ద లీస్ట్ వచ్చేసరికి ప్రియా ఉంది. ప్రియా కూడా మంచిగా బాగుంటుంది, కానీ ప్రియా ఎక్కడో ఏదో మిస్ బ్యాలెన్స్ అవుతుందని ముందు నుంచి చెప్పాము. ఆ మిస్ బ్యాలెన్స్ కాస్త ఈ రోజు ఎపిసోడ్ లో ఆమెకు వర్కౌట్ అవుతుందంటే ఈమెకు కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత కంటెంట్ అయితే వస్తలేదు. ఈమెకు ఆ ఛాన్స్ వస్తుంది, బట్ అది ప్రూవ్ చేసుకోవడానికి అవ్వట్లేదు. సో ఇక్కడ శ్రీజ కూడా ఈ రోజు ఎపిసోడ్ లో శ్రీజ కూడా పాపం ప్రియాని కొంచెం నెగిటివ్ చేసే థాట్ లోనే ఉంటది. ఎందుకంటే ఆ లెటర్ ది ఆప్షన్ ఇంటికంచి వచ్చిన మెసేజ్ గానీ ఏదైతే ఉందో అది సంజనాకి ఇయ్యమని చెప్తున్నా కూడా ఇక్కడ వీళ్ళిద్దరు ప్రియా మన శ్రీజ అండ్ హరీష్ వీళ్ళిద్దరు కలిసి ఏకంగా మొత్తం ప్రియా మీదకే నెట్టేసి ప్రియా నెగిటివ్ అయిపోయేలాగా ఎక్స్పోజ్ చేశారు అన్నట్టుగా అనిపించింది నాకు. సో మీరు ఎపిసోడ్ చూసినాక కూడా మీకు అదే అనిపించే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రియాకి ఎలాంటి కష్టకాలం వచ్చిందనంటే ఈసారి ఎవరు కాపాడలేరు అనే రేంజ్ లో ఈమె ఓటింగ్ పడుతూ ఉంది అనమాట. మనం ఊహించింది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి, జరిగేలాగా సిచ్యువేషన్ మారిపోవడం అనేది ఇంకొకలాగా తయారైతుంది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ డబుల్ ఎలిమినేషన్ కాస్త ఎటు వెళ్ళిపోబోతుంది, ఎటు దారి తీయబోతుంది. ఇద్దరు కామనర్స్ ఎంట్రీ అవుతున్నారు, ఇద్దరు ఎగ్జిట్ అవుతారా ఏమో, అది కూడా ఛాన్స్ ఉంది. సో మొత్తానికి సెకండ్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ లో పొజిషన్స్ ఫ్లోరా టాప్ పొజిషన్, రాము రాథోడ్ 2nd పొజిషన్, హరీష్ గారు 3rd పొజిషన్, సేమ్ పొజిషన్ తోటి రీతు కూడా 3rd పొజిషన్ అనుకోవచ్చు. 3rd 4th లో మైనర్ డిఫరెన్సెస్ ఉంది. అండ్ 5th పొజిషన్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 6th పొజిషన్ వచ్చేసరికి ప్రియా ఉంది. చాలా అంటే చాలా వెరీ 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 షాకింగ్ ఎలిమినేషన్లు ఉండబోతున్నాయి. అండ్ ఫస్ట్ 2 పీపుల్స్ మాత్రమే రాము రాథోడ్ ఫ్లోరా వీళ్ళిద్దరు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ 4 కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. 4 ఉన్నప్పుడు ఇద్దరిని ఎలిమినేషన్ చేయడం అనేది చాలా అంటే చాలా హారబుల్ గా ఉంటది. అండ్ వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే 9 మెంబర్స్ నామినేషన్లు ఉన్నప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ 6 మెంబర్స్ కి డబుల్ ఎలిమినేషన్ అనే థాట్ కూడా వీళ్ళకి రానియకుండా డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అదే జరగబోతుంది అనేది కూడా క్లియర్ గా అర్థమైంది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. అండ్ మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్